ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి కేవలం సినిమా స్టార్ మాత్రమే కాదు. నొప్పి నుంచి పుట్టిన ఒక శక్తి, పేదరికం నుంచి వచ్చిన పట్టుదల, కష్టాన్ని అవకాశంగా మార్చుకున్న మనిషి. డాన్స్ మాస్టర్గా మొదలై నటుడిగా, దర్శకుడిగా ఎదిగి ఈరోజు లక్షల మందికి ప్రేరణగా నిలిచిన వ్యక్తి ఆయనే రాఘవ లారెన్స్ మాస్టర్ గారు. రాఘవ లారెన్స్ మాస్టర్ గారి యొక్క బయోగ్రఫీ పుట్టుక నుంచి ప్రస్తుతం వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం బయోగ్రఫీ మాత్రమే కాదు, ఇది మన జీవితానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 1976 అక్టోబర్ 29 చెన్నైలో ఒక సాధారణ కుటుంబంలో ఒక చిన్న అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయే రాఘవ లారెన్స్ గారు. అందరి పుట్టుక సాధారణం, కానీ చిన్న వయసులోనే ఆయన జీవితంలో ఒక పెద్ద షాక్ వచ్చింది. అదే బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది. ఫ్రెండ్స్, ఇది చిన్న విషయం కాదు. చిన్న పిల్లాడికి వ్యాధి రావడమంటే ఆ నొప్పి, భయం ఇంట్లో ఉన్న అందరికీ కన్నీళ్లు తెప్పించింది. డాక్టర్లు కూడా పూర్తిగా గ్యారంటీ ఇవ్వని పరిస్థితి. అప్పుడు లారెన్స్ గారి అమ్మగారు ఒకటే నమ్మింది, దేవుడు ఉన్నాడు, నా కొడుకుని బ్రతికిస్తాడు అని నమ్మింది. రాఘవేంద్ర స్వామి మీద భక్తి, ప్రార్థనలు చేసేది. రాఘవేంద్ర స్వామి మీదే ఆశలు పెట్టుకుంది. అద్భుతంగా ఎట్టకేలకు లారెన్స్ గారు ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు. ఫ్రెండ్స్, ఇక్కడే లారెన్స్ గారి జీవితానికి ఒక అర్థం వచ్చింది. దేవుడు నాకు రెండో జీవితం ఇచ్చాడు, దాన్ని వృధా చేయకూడదు అని నిర్ణయించుకున్నారు. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఒక విషయం తప్పకుండా చెప్పాలి. లారెన్స్ గారి జీవితంలో నిజమైన హీరో ఎవరు అంటే అది ఆయన గారి అమ్మ కణ్మణి గారు. డాక్టర్లు చేతులెత్తేసిన టైంలో కూడా ఆమె మాత్రం చేతులు జోడించింది. ఆమె రోజూ దేవుడిని అడిగేది, నాకు ఏమివ్వద్దు, కానీ నా కొడుకుని బ్రతికించు చాలు అని మొక్కేది రాఘవేంద్ర స్వామిని. రాత్రిళ్లు హాస్పిటల్ కారిడార్లో నిద్ర లేకుండా కూర్చునేది. లారెన్స్ గారు ఊపిరి తీసుకుంటున్నారా లేదా అని చూసుకుంటూ ఉండేది. ఫ్రెండ్స్, ఒక తల్లి కన్నీళ్లు ఎంత బలంగా ఉంటాయో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఆ బలంతోటే రాఘవ గారు వ్యాధి నుంచి బయటపడ్డారు. అందుకే ఈరోజు కూడా లారెన్స్ గారు ఏ స్టేజ్ మీద మాట్లాడినా ముందుగా అమ్మగారిని గుర్తు చేస్తారు. ఇలా అంటారు మాస్టర్ గారు, నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే అది నా అమ్మ వల్లే అని అమ్మగారిని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటారు లారెన్స్ మాస్టర్ గారు. ఇంకా అమ్మగారి కోసం గుడిని కూడా నిర్మించారు లారెన్స్ గారు. ఎట్టకేలకు ఆరోగ్యం మెరుగయ్యాక కూడా జీవితం అంత సులభమేం కాలేదు మాస్టర్ గారి జీవితం. ఇల్లు చిన్నది, డబ్బు తక్కువ, బ్రతకడానికి కష్టాలు. కానీ లారెన్స్ గారిలో ఒక ప్రత్యేకత ఉంది, అదే డాన్స్. లారెన్స్ గారు సంగీతం చెవిలో పడితే చాలు ఆయన కాళ్ళు ఆగేవి కావు. కానీ ఫ్రెండ్స్, డాన్స్ క్లాసులు, ట్రైనింగ్ ఇవన్నీ డబ్బు లేకపోతే సాధ్యం కాదు అని తెలుసుకున్నాడు లారెన్స్ గారు. అయినా లారెన్స్ గారు ఆగలేదు. ఇంటి దగ్గర, రోడ్డు మీద ఎక్కడ అవకాశం దొరికితే అక్కడే డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. ఇక్కడే ఆయన ఒక విషయం నేర్చుకున్నారు. అదేమిటి అంటే అవకాశం రాకపోతేనేమి, మనమే తయారు చేసుకోవాలి అని ఆయన నేర్చుకున్నారు. ఫ్రెండ్స్, ఇది చాలా మందికి తెలియదు. ఏంటి అంటే ఒకప్పుడు లారెన్స్ గారు సినిమా సెట్లలో చిన్న చిన్న పనులు చేసేవారు. ఎటువంటివి అంటే కార్ క్లీన్ చేయడం, సామాన్లు మొయ్యడం లాంటివి చేస్తూ జీవనం గడుపుతూ ఉండేవారు. కానీ ఆ పనుల మధ్య కూడా డాన్స్ ప్రాక్టీస్ ఎప్పుడూ ఆపలేదు. ఆ సమయంలో చాలామంది నవ్వారు మాస్టర్ గారిని చూసి. ఇతను ఏం చేస్తాడు అని వెక్కిరించేవాళ్లట. కానీ లారెన్స్ గారు లోపల మాత్రం ఒకటే నమ్మకం పెట్టుకున్నారు, నా టైం వస్తుంది, అప్పుడు నేను ఏంటో నిరూపిస్తా అని అనుకునేవారట. ఫ్రెండ్స్, ప్రతి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. లారెన్స్ గారి జీవితంలో ఆ టర్నింగ్ పాయింట్ పేరు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఒక సినిమా సెట్లో లారెన్స్ గారి డాన్స్ ప్రాక్టీస్ రజనీకాంత్ గారి కంటపడింది. ఆయన దగ్గరికి పిలిచి ఒక్క మాట అన్నారు, నీ దగ్గర టాలెంట్ ఉంది అని చెప్పారట. ఫ్రెండ్స్, ఆ ఒక్క మాట లారెన్స్ గారి జీవితాన్ని మార్చేసింది. రజనీ గారి ప్రోత్సాహంతో ఆయన బ్యాక్ డాన్సర్గా అవకాశం పొందారు. అక్కడి నుంచి తన పని డాన్స్ చేస్తూ చేస్తూ ఎవరూ చూడకపోయినా లారెన్స్ గారు మాత్రం తన పనిని నమ్ముకుంటూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. అలా చేస్తూ చేస్తూ ఒక మంచి డాన్స్ మాస్టర్ అని పేరు తెచ్చుకున్నారు. మంచి డాన్స్ మాస్టర్గా పేరు వచ్చిన తర్వాత లారెన్స్ గారికి ఒక రాత్రి కల వచ్చింది. అదేమిటి అంటే నటుడిగా కూడా ప్రయత్నించాలి అని ఆయన కలలో వచ్చిందట. ఆ కలతోనే 1999లో వచ్చిన చిత్రం స్పీడ్ డాన్సర్. లారెన్స్ గారు హీరోగా నటించారు ఈ చిత్రంలో. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు, ఫ్లాప్ అయిపోయింది. మళ్లీ విమర్శలు, మళ్లీ నవ్వులు. కానీ ఫ్రెండ్స్, లారెన్స్ గారు ఇక్కడ కూడా ఆగలేదు. ఆయన అనుకున్నారు, ఒక్కసారి పడిపోతే అదే ఓటమి కాదు, ఇంకోసారి ప్రయత్నించి గెలిచి చూపిస్తా అని అనుకున్నారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత 2007లో ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త కథతో మళ్లీ వచ్చారు. అదే ముని చిత్రంతో మళ్లీ వచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రం కేవలం హర్రర్ సినిమా మాత్రమే కాదు, ఇది భయం, భావోద్వేగం,
సందేశంతో కూడిన చిత్రంగా తెరకెక్కించారు. ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇది లారెన్స్ గారే చేశారా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా లారెన్స్ గారికి గుర్తింపుని ఇచ్చింది. దానితో పాటు చాలా గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టింది. ముని హిట్ తర్వాత వచ్చిన సినిమాలు కాంచనా సిరీస్ అన్ని. నిజానికి ఫ్రెండ్స్, ఈ సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయంటే భయపెట్టినందుకు మాత్రమే కాదు, మనుషుల బాధలు చూపించినందుకు, సమాజం పట్టించుకోని సమస్యలు చూపించినందుకు, ట్రాన్స్జెండర్ల బాధ, వాళ్ల మనసులో కలిగే నొప్పి అన్నీ చాలా గౌరవంగా చూపించారు లారెన్స్ గారు. అందుకే రాఘవ లారెన్స్ గారు ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించారు. ఫ్రెండ్స్, ఇక్కడే లారెన్స్ గారు మిగతా వాళ్లతో భిన్నంగా నిలబడ్డాడు. ఆయన సంపాదించిన డబ్బు తన కోసం మాత్రమే కాకుండా ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద ట్రస్ట్ పెట్టి పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించారు. తన మొదటి ఇంటిని కూడా ఉచిత పాఠశాలగా మార్చారు. ఇలాంటివి చాలా చేశారు మాస్టర్ గారు. ఫ్రెండ్స్, ఇది మాటల్లో చెప్పడానికి సులభంగా ఉండవచ్చు, కానీ చెయ్యడానికి చాలా పెద్ద మనసు కావాలి. అది లారెన్స్ మాస్టర్ గారి దగ్గర ఉన్నది. ఫ్రెండ్స్, ఈ రోజు రాఘవ లారెన్స్ గారు ఒక పెద్ద పేరు, డబ్బు ఉన్న మనిషి కావచ్చు, కానీ ఇంకా కూడా సాదాసీదాగా ఆయన జీవితం గడుపుతూ ఉంటారు. అహంకారం ఉండదు, గర్వం లాంటివి ఏమీ ఉండవు మాస్టర్ గారికి. లారెన్స్ మాస్టర్ గారిది ఎప్పుడూ ఒకటే మాట, నాకు వచ్చిందంతా దేవుడి దయ, నేను పంచాలి అని అనుకుంటారు మాస్టర్ గారు. ఫ్రెండ్స్, రాఘవ లారెన్స్ గారి జీవితం మనకేం చెబుతుంది అంటే, పేదరికం అడ్డంకి కాదు, వ్యాధి ఓటమి కాదు, ఫ్లాప్లు అంతం కాదు. నమ్మకం ఉంటే, కష్టం తట్టుకుంటే, మనసు మంచిదైతే మన జీవితం కూడా మారుతుంది అని ఎప్పుడూ తెలుసుకొని ఉండాలి. ఈ బయోగ్రఫీ చూసి మీరు ఒక అడుగు మీ జీవితంలో ముందుకు వేస్తే అదే లారెన్స్ గారికి ఇచ్చే నిజమైన గౌరవం అవుతుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్స్పైరింగ్ బయోగ్రఫీలు ఎక్కువ మందికి చేరాలి. అందరిలో జీవితంపై నమ్మకం, అందరికీ సాయం చేసే మంచి మనసు, కష్టం తట్టుకునే శక్తి రావాలి. నేను పెట్టే ఇన్స్పైరింగ్ బయోగ్రఫీలు మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.